నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. ఢిల్లీ మన దేశ రాజధాని. చలికాలంలో ఇక్కడ టెంపరేచర్ 5 degrees వరకు ఉంటుంది, ఒక్కోసారి 0 కూడా ఉంటుంది. చాలా చల్లటి ప్రదేశం. ఇలాంటి చల్లటి ఢిల్లీ ప్రస్తుతం హీట్ ఎక్కింది. ఎలక్షన్కి అనుకుంటున్నారా? అవును, ఎలక్షన్తో పాటు అరవింద్ కేజ్రీవాల్ కూడా మరొక్కసారి అరెస్ట్ అవుతారు. అందుకని రాజకీయాలు కూడా హీట్ ఎక్కాయి అంటున్నారు. దానికి సంబంధించిన వివరాలకు వెళ్తే, ఢిల్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్పై ఈడీ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్గా ఉన్న అరవింద్ కేజ్రీవాల్కు మళ్ళీ చిక్కులు ఎదురయ్యాయి. నగదు అక్రమ చలామణితో ముడిపడిన మద్యం కుంభకోణం, ఈ ఎక్సైజ్ స్కామ్ ఉంది కదా, ఆ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో ఆయన్ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు కేంద్రం అనుమతులు ఇచ్చింది. సాధారణంగా ప్రజాప్రతినిధుల్ని విచారించాలి అని అంటే దానికి ఖచ్చితంగా ఆ రాష్ట్ర గవర్నర్ యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని విచారించాలంటే ఈడీ ముందస్తు అనుమతి పొందాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు గత నవంబర్లోనే ఆదేశించింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ విచారణకు అనుమతి కోరుతూ గత నెల లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక లెటర్ రాసింది. దీనికి ఆయన ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్ట్గా కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం కేజ్రీవాల్ను విచారించేందుకు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఈ సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలోనే మాజీ సీఎంగా ఉన్న ఈ కేజ్రీవాల్ను దర్యాప్తు అధికారులు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో మరికొన్ని రోజుల్లో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్న వేళ ఇలాంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. అసలు ఈ కేసు దేని గురించి అని చూస్తే, నూతన మద్యం విధానంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2024 సంవత్సరం మార్చి 21న అప్పటి ఢిల్లీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అనంతరం సిబిఐ కూడా మరో కేసు నమోదు చేసి గతేడాది జూన్లోనే కస్టడీలోకి తీసుకుంది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా గత సెప్టెంబర్లో బెయిల్ మంజూరైంది. జైలు నుంచి బయటకు వచ్చిన కొన్ని రోజులకు కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ 70 శాసనసభ స్థానాలు ఉన్న ఢిల్లీకి ఫిబ్రవరి 5వ తారీఖున ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో ఇలాంటి ఒక హాట్ సిచ్యువేషన్లో కూడా అరవింద్ కేజ్రీవాల్ మీదకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూసుకు వెళ్ళి విచారణకు పిలిచింది. దీన్ని బట్టి అక్కడ రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో కూడా చూడాలి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.